రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను జగన్ అస్తవ్యస్తం చేశారని ఫ్రీ హోల్డ్కు ముందే అమాయకులైన అసైన్డ్ భూముల యజమానులకు ఆశ చూపించి కారు చౌకగా కొట్టేశారని అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత ధ్వజమెత్తారు. శాసనసభలో రెవెన్యూ పద్దులపై చర్చ అనంతరం మంత్రి సత్యప్రసాద్ తరపున అనిత సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీ హోల్డ్ భూములను రీవెరిఫికేషన్ చేయించాం. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయగా 5 లక్షల ఎకరాలకు సంబంధించి నిబంధనలు పాటించలేదని, ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లోనూ అవకతవకలేనని ఎద్దేవా చేశారు. 25,000 ఎకరాల రిజిస్ట్రేషన్లో 8,000 ఎకరాలను చట్టవిరుద్ధంగా చేశారని విమర్శించారు. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారు అని వెల్లడించారు. ప్రభుత్వం మారాక బాధితులంతా బయటకొచ్చారని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖలకు వచ్చే ఆర్జీల్లో 70% భూ సంబంధమైనవే ఉంటున్నాయని, ఆక్రమణలను అణిచివేసేందుకు కబ్జారాయుల్లో గుండెల్లో రైలు పరిగెత్తేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి వివరించారు. అబద్ధాలు వల్లించి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ప్రజలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి గ్రామ సభలు కానీ రెవెన్యూ సదస్సులు కానీ ఏ రోజు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష. పైగా తమ స్వార్థంతో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా మింగేయాలని, అదే దురుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనని భూ సమస్యలను కూడా సృష్టించిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తున్నామన్న నెపంతో అధ్యక్ష అసైన్ భూముల్ని 20 TA నుండి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. అయితే ఫ్రీ హోల్డ్ గతంలో ఇదే జీవోఎంఎస్ నెంబర్ 575 ద్వారా 1954కి ముందే అసైన్ చేసిన భూములన్నింటినీ కూడా 22A అంటే 20 TA నిషేధ జాబితా నుండి తొలగించి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి వారి పక్షాన అప్పుడు గవర్నమెంట్ 2014-19లో మా గవర్నమెంట్ నిలబడింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము చేసినప్పుడు చాలా పారదర్శకంగా ఎటువంటి అవినీతికి వివాదాలకు తావు లేకుండా చేశాం అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసైన్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అంత అక్రమంగానే సాగిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అసైన్ చేసి 20 ఏళ్ళు నిండిన భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ప్రభుత్వ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి తమ పేరు మీద రాసుకోవటం, ఫ్రీ హోల్డ్ నిర్ణయానికి ముందే అమాయకులను అసైన్లకు ఆశ చూపి కారు చౌకగా ఆ భూముల్ని కొట్టేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన భూములు రీవెరిఫికేషన్ చేయించింది అధ్యక్ష. అయితే ఇందులో సుమారుగా 13 లక్షలకు పైగా ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేయగా అధ్యక్ష, అందులో దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు 40% మేరకు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి కూడా సభ ముందు పెడుతున్నాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో జరిగిన రిజిస్ట్రేషన్స్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అధ్యక్ష. 25,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరగగా అందులో 8,000 ఎకరాలు చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అధ్యక్ష. అంటే అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రైవేటు భూములను కూడా కబ్జాలు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష వైసీపీ నేతల బాధితులంతా అధ్యక్ష మా ముందుకు వచ్చి గోడు వెళ్ళబూసుకున్న పరిస్థితి కూడా అధ్యక్ష. మ్యాక్సిమం గ్రీవెన్సెస్ చూస్తే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలిపి ఉన్నవి 70% భూ వివాదాలు అధ్యక్ష. మ్యాక్సిమం ఎక్కడ ఏ మీటింగ్లోకి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే గత 5 ఏళ్ల పరిపాలన తాలూకా పాపం అనే సంగతి కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన అవసరం కూడా మా డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. ఇది